తల్లికి వందనం పథకం చంద్రబాబు నాయుడు గారు వదిలేరండి. మా ఇద్దరు అమ్మాయిలకి వర్తించిందండి. గత ప్రభుత్వంలో జగన్ గారు వేసిన ప్రభుత్వంలో ఒక్క అమ్మాయికే వచ్చింది. ఇప్పుడు ఇద్దరు పిల్లలకి అందడం వల్ల చాలా సంతోషంగా ఉన్నానండి. నేను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నాకు 4 పిల్లలు సార్. గత ప్రభుత్వంలో అమ్మఒడి ఒకరికే పడింది. ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం 4కి పడింది సార్. చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే బుక్స్, బ్యాగ్స్ ఇచ్చిన్నారు సార్, చాలా బాగున్నాయి. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. గత ప్రభుత్వంలో అందరి పిల్లలకి అమ్మఒడి ఇస్తామని వాగ్దానాలు చేసి మోసం చేశారండి. మా ఒక్క పిల్లకే డబ్బులు పడ్డాయండి. అట్లా కాకుండా ఈసారి చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని అన్న ప్రకారం అందరికీ డబ్బులు వేశారండి. చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలండి. అలాగే స్కూల్కి వెళ్ళిన మొదటి రోజులోనే పుస్తకాలు, పిల్లలకి బ్యాగులు ఇచ్చి షూస్ అన్నీ ఇచ్చారండి. అలాగే సన్నబియ్యం అన్నారు. అన్న ప్రకారం మంచి భోజనం అంతా బాగుందండి మా పిల్లలకి. అలాగే ఈరోజు డబ్బులు తల్లికి వందనం అని మా ఇంట్లో 2 పిల్లలండి. 2 పిల్లలకి కూడా డబ్బులు పడ్డాయి. వాళ్ళ అవసరాలకి చంద్రబాబు నాయుడు గారే మా బిడ్డలకు ఖర్చు పెడుతున్నారండి. అవసరాలకు అది ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. మాకు గత మంత్లో ఒకరిగా పడ్డాయి. ఇప్పుడైతే ఈ చంద్రబాబు పరిపాలనలో మాకు 3కి పడ్డాయండి. పిల్లల చదువులు కూడా బాగా ఉపయోగపడుతున్నాయని మాకు చంద్రబాబు పుణ్యమంట మాకు బాగా పడ్డాయి. చాలా థ్యాంక్స్ అండి చంద్రబాబు నాయుడు గారు. మా 5 పిల్లలకి కూడా డబ్బులు పడ్డాయండి. తల్లికి వందనం ఈ పేద కుటుంబంలో పడడం చాలా సంతోషంగా ఉందండి. మా పిల్లల చదువులకి పనికొస్తాయండి ఆ డబ్బులు. చాలా ధన్యవాదాలండి పవన్ కళ్యాణ్ అన్నయ్యకి, చంద్రబాబు నాయుడు గారికి, వీళ్ళందరికీ కూడా చాలా హృదయపూర్వకంగా. మాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తల్లికి వందనం తరపున గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు 3 బాబులు 1 బాబుకే పడినాయండి అమ్మఒడి. ఇప్పుడు నా 3 బాబులకు కూడా 13,000 చొప్పున తల్లికి వందనం డబ్బులు నాకు పడడం జరిగింది. అందు గురించి నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఎంతగానో ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు ఇంకా మీరు ఇంకా గొప్పగా రాణిస్తారని కోరుకుంటూ మా ధన్యవాదాలు తెలుపుకుంటాం. నా పేరు నాగమణి. నాకు 3 పిల్లలండి. మరి ఇదివరకు అయితే ఒకరికి పొందుకునేవాళ్ళం. ఇప్పుడు 3కి కూడా తల్లికి వందనం వెంటనే మెసేజ్ వచ్చేసిందండి. డబ్బులు వేసారు. ఈ డబ్బులు ఎంతగానో మాకు ఉపయోగపడ్డాయండి. స్కూల్కి మేము ఇబ్బంది పడకుండా స్కూల్ కట్టుకోవడానికి, ప్రతిదీ అవసరం తీర్చడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా ధన్యవాదాలండి. అలాగే రాజప్ప గారు కూడా వందనాలండి. కూటమికి మొత్తం అందరికీ కూడా వందనాలండి. ఈ లబ్ధి పొందడం వల్ల మేము అందరం చాలామంది ఆనందంతో ఉన్నారండి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పొందుకొని ఉన్నారు. ప్రతి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి వందనాలు చెల్లించుకుంటూ ఆయన ఆరోగ్యం ఎలాగ ఉండి ఎప్పుడూ సీఎంగా వర్ధిల్లాలని, రాష్ట్రాన్ని ఆయన చేతుల్లో ఎప్పుడు వర్ధిల్లాలని మేము అందరం కోరుకుంటున్నాం. మా అలాంటి పేదలకి అందరికీ సహాయం చేస్తూ అలా ముందుకు సాగాలని ఆశిస్తున్నామండి.